హలో అండి, వెల్కమ్ టు సాయి సిరి ఫ్యాషన్స్. ఇవన్నీ బ్యాక్ నెక్ కటింగ్స్ అండి. ఇవి ఏ విధంగా కట్ చేసాము అనేది ఈ వీడియోలో చూద్దాం. లాస్ట్ టైం కూడా 2 టైమ్స్ పెట్టామండి. అవి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే ఎక్కువ మంది చూస్తేనే రెస్పాన్స్ వచ్చిందని కాదు, కొంతమంది కామెంట్ కూడా మాకు బాగా అర్థమైందక్క అంటూ కామెంట్ చేశారు. అది చాలా హ్యాపీనెస్ని ఇచ్చిందండి. మరి ఇంకొంతమంది వేరు వేరు మోడల్స్ నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. మామూలుగా ఇవి 4 ముక్కలు ఒక్కరివేనండి, ఒకటే కొలతలు. ఇదిగోండి, పొడవు, లూజు, షోల్డర్ ఎంత తీసుకున్నాము అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాము. షోల్డర్ వచ్చేసి 6 తీసుకున్నాము. షోల్డర్ ఎంత ఉందో ఆర్మ్ డౌన్ కూడా అంతే ఉందండి. ఆది బ్లౌజ్ని బట్టి ఉంటుంది అనమాట ఆర్మ్ రౌండ్ అనేది. అలాగే నెక్ 2.5 తీసాము. ఇదేమో నడుం లూజు మొత్తం 11.5 అంటే పాయింట్స్ అనమాట, 11.5 ఉన్నట్లు. ఇప్పుడు దీంట్లోనే మనం ఇక్కడ ఒక బాక్స్ తీసాం కదా, ఈ బాక్స్లోనే లోపలే ఉండాలి, కానీ మనం తీసుకునే షేపు బయటికి వెళ్ళిపోకూడదు అనమాట. అది ఏ విధంగా తీస్తున్నాం అనేది ఈ వీడియోలో చూద్దాం. స్టార్టింగ్ షోల్డర్ మీద నుండి 3.5 ఇంచెస్గా ఒక మార్కింగ్ చేసుకున్నామండి. ఇక్కడికి ఒక చిన్న బాక్స్ పెట్టేసుకుంటే మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది. తర్వాత 2 పాయింట్స్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న 3 పాయింట్స్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇది స్ట్రైట్గా ఒక లైన్ గీసేసి 2 పాయింట్స్ దగ్గర కూడా ఒక లైన్ గీసేస్తే, అంటే ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తున్నాం. అక్కడ అంటూ మనకి క్లాత్ ఉంటుంది. వద్దు అనుకుంటే కనుక మనం బటన్ కూడా పెట్టుకోవచ్చు ఓపెన్ చేసి. ఈ కింద నుండి పైకి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసాం. ఇది మాత్రం ఇలా షేప్ ఇవ్వటం కోసం మాత్రమేనండి. మనం షేప్ బయటికి రావాలంటే కూడా రావచ్చు. మనం మామూలుగా ఎలాంటి నెక్కులకైనా సరే, బ్యాక్ నెక్లకి ఇట్లా వేరే వేరే రకరకాల షేప్స్ కావాలన్నప్పుడు కొంచెం బ్రాడ్గా ఉంటేనే మనం ఇచ్చిన షేప్ కూడా కరెక్ట్గా కనిపిస్తుందండి. నెక్ చిన్నగా ఉండాలి, మనకి మోడల్ నెక్స్ కావాలి అంటే కొంచెం అవి షేప్స్ అంత నీట్గా కనిపించవు అనమాట. కొంచెం డీప్ ఉంటే బాగుండేది. వీళ్ళకి ఇంతవరకు చాలన్నారు కాబట్టి ఇలాగే మనం పెడుతున్నాం. ఈ పైన ఉన్నటువంటి కార్నర్ దగ్గర నుండి ఇలా గీత కొట్టేసుకుంటే ఈ మధ్యలోకి ఇట్లా కాయిన్స్ పెట్టుకుని ఎన్ని కర్వ్స్ వస్తాయో, అంటే ఇప్పుడు అంత కట్ వర్క్ అనేది కొంచెం మోడల్గా ట్రెండీలో ఉంది కాబట్టి ఈ కట్ వర్క్ అనేది ఈ పైన మాత్రమే ఇస్తున్నాం అన్నమాట. మొత్తం టోటల్గా బ్లౌజు బ్యాక్ నెక్ అంతా కాకుండా ఈ షేప్కి మాత్రమే ఇస్తున్నాం. చూస్తానికి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కటింగ్ అర్థమవుతుందని అనుకుంటున్నాము. మీకు ఎవరికి అర్థం కాకపోయినా ఒక్కసారి చిన్న కామెంట్ చేసినట్లయితే మరొక బ్లౌజ్ కట్ చేసి ఇలాగా ఈ కటింగ్ అనేది మళ్ళీ వీడియో చేద్దామండి. పైన ఇచ్చినటువంటి 3 ఇంచెస్ దగ్గర రౌండ్ తీసేసుకొని, ఆ తర్వాత మధ్యలో ఇచ్చిన 2 ఇంచెస్ దగ్గర మాత్రం మనం ఈ లైనింగ్ క్లాత్ని కట్ చేయకోకుండా అట్టు పెట్టుకుని ఈ కట్ వర్క్ లాగా మనం కటింగ్స్ ఇచ్చాం కదా, ఇక్కడ మాత్రమే కట్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. కొంచెం పెద్ద మెడలు అయితే కనుక ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. మనం పైపింగ్ వేయడానికి ఎలాగో 1/2 ఇంచు లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి అప్పుడు మెడ కూడా నీట్గానే ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు బ్లౌజ్ ఓపెన్ చేద్దాం. షేప్ ఎలా వస్తుంది అనేది మీకే అర్థమవుతుంది. ఒక 1/2 ఇంచు పైన కింద వెళ్తుంది కాబట్టి మధ్యలో వదిలినటువంటి 2 ఇంచెస్ దగ్గర క్లాత్ వదిలాం కదా, అది ఇంకొంచెం చిన్నగా వస్తుంది, సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ అండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇక్కడ థ్రెడ్స్ కట్టుకునే దగ్గర 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటే, ఈ 3 ఇంచెస్సే పెట్టుకోవచ్చు, లేదంటే 3.5 పెట్టుకున్నా బాగానే ఉంటుందండి. 3 ఇంచెస్ దగ్గర పెట్టుకుంటే ఏమవుద్దంటే మనం థ్రెడ్స్ కడతానికి అక్కడ బాగుంటుంది అనమాట. లేదంటే బటన్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఇది 15.5 ఉంది పొడవు, జాకెట్ పొడవు కాబట్టి 3 ఇంచెస్ దగ్గర పెట్టాం. అదే ఇంకొంచెం పెద్ద సైజు బ్లౌజ్ అయితే 3.5 కూడా పెట్టినా చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు అండి. పైన 3 ఇంచెస్ దగ్గర ఒక సర్కిల్ గీసేసుకుని అక్కడ నుండి మనం ఈ కర్వ్ స్కేల్ ఉంది కదండి, ఈ స్కేల్తోనే ఈజీగా మనం ఇట్లా మెజర్మెంట్ ప్రకారమే బయటికి వెళ్ళిపోకుండా లోపల షేప్ ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది. ఇది లీఫ్ షేప్ అండి. ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఇదే నడుస్తుంది. నెట్ క్లాత్కి కూడా ఇవి చాలా బాగుంటున్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మామూలు బ్లౌజెస్ కూడా బాగుంటుంది. అలాగే కొంచెం మంచి బ్లౌజ్ అంటే మంచి శారీస్కి కూడా ఈ కటింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ ట్రై చేద్దాం. ఇంకొక బ్లౌజ్ మీద మరొక షేప్ చూపిద్దాం.
3 ఇంచెస్ అనేది కామన్ అని చెప్పాం కదా, అవన్నీ ఒక్కలివేనండి బ్లౌజులు. అంటే మార్కింగ్ మనం అందరికీ ఒకేలాగా పెట్టాలన్నది ఏమీ లేదు. ఈ బ్లౌజులన్నీ ఒక్కలే కాబట్టి మెజర్మెంట్స్ అలానే ఉన్నాయి కాబట్టి మనం ఇట్లా 3 ఇంచెస్ దగ్గర తీస్తున్నాం. అదే బారు జాకెట్ బారు తక్కువగా ఉంటే ఇంకొక హాఫ్ ఇంచ్ తక్కువ చేయొచ్చు, హాఫ్ ఇంచ్ ఎక్కువ కూడా చేసుకోవచ్చు. 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసిన తర్వాత 3 డాట్స్ ఇచ్చాం కదా, ఒక్కొక్క డాట్కి 1.5 ఇంచెస్తో తేడాతో మనం ఇట్లా ఒక గీత కొట్టేసుకుని ఇక్కడ స్టెప్స్ లాగా ఇస్తామండి. ఇది కూడా చాలా బాగుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. 1 ఇంచ్ దగ్గర అక్కడ నుండి లోపలికి, ఆ తర్వాత 2 ఇంచెస్ దగ్గర లోపలికి ఒక గీత గీసి ఇక్కడ నుండి స్టెప్స్ వస్తాయి. స్టెప్స్ అంటే మెట్లే కాదు, అలా ఉంటుంది. కానీ కట్ చేసిన తర్వాత దీనికి పూసలు వేసుకోవచ్చు, లేదంటే హ్యాంగింగ్ లాగా దానికి హ్యాంగింగ్స్ వేసుకోవచ్చు. చాలా లేదంటే ఒకదాని నుండి మరొక దానికి కూడా మనం థ్రెడ్స్ వేసుకోవచ్చు అండి, అందంగా కూడా ఉంటుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. దీంట్లో ఈ కొంచెమే తీసాం కదా, ఈ కొంచెం వల్ల ఏమొస్తుంది, ఏమీ రాదు. కానీ షేపు ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసరికి మీకు అర్థమవుతుంది ఇది ఎంత బాగా వచ్చింది అనేది. ఇక్కడ ఒక గీత గీస్తున్నాను, ఇన్కేస్ ఇంకో స్టెప్ వచ్చే అవకాశం ఉంటుందా అని చిన్నగా కరువు తీసాను. కానీ అంత ఓపెన్ చేస్తే అంత బాగున్నట్లేదండి. చూడండి ఒకసారి, ఇదిగోండి ఓపెన్ చేశాను కదా, ఏదో ముగ్గేసినట్లుంది. అలా కాకుండా దీన్నే ఈ కరువు స్కేల్ ఉంది కదండి, ఆమ్ డౌన్ తీసుకుని ఆమ్ రౌండర్ స్కేలు, దాంతో మనం కట్ చేసేద్దాం. ఒకసారి చూడండి. ఇదిగోండి ఈ రౌండ్ మామూలు బ్లౌజ్కి ఎట్లా రౌండ్ బ్లౌజ్కి ఎలా ఇస్తామో అలా రౌండ్ ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా ఇచ్చేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఓపెన్ చేశాక చాలా బాగుందండి. బ్లౌజ్లో ఆల్రెడీ స్టిచ్ చేసి వీళ్ళకి ఇచ్చేసాము. ఈ షేపులు కొత్తగా ఉన్నాయి అక్క, చాలా బాగున్నాయి అన్నారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మా వీడియోలో మీకు ఈ కటింగ్స్లో ఏ కటింగ్ మీకు నచ్చిందో చిన్న కామెంట్ చేయండి, మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇది పాట్ నెక్ అండి. పాట్ నెక్ చాలామంది ఈజీ అని అంటున్నారు కానీ మాకు రావట్లేదు అని అంటున్నారండి. ఇట్లా ఆమ్ రౌండర్ స్కేల్ తోటి అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇంకా బయటికి మాత్రం వెళ్ళకుండానే లోపల గీయచ్చు, బయటికి వెళ్తే కూడా కొంచెం షేపు మారుతుంది, అది కూడా బాగుంటుందండి. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఈ లోపలే చూపిస్తున్నాం అనమాట. మనం ముందుగా మార్కింగ్ చేసుకుని ఆ లోపలే ఈ పాట్ నెక్ షేప్ చూపిస్తున్నాం. అదే కనుక ఇంకొంచెం ఒక హాఫ్ ఇంచ్ కనుక బయటికి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి ఇట్లా వచ్చి ఈ చిన్న కరువు తీసుకుని కలిసిపోతే కూడా చాలా బాగుంటుందండి. ఇదైతే షేపు కట్ చేయను, ఎందుకంటే ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అది చేయించుకున్నారు ఆ బ్లౌజ్ కోసమని. మీకు షేప్ చూపిద్దామని, అంటే ఈ పాట్ నెక్ షేప్ ఏ విధంగా ఉంటే ఎలా తీసుకోవచ్చు అనేది 2 టైప్స్లో డ్రా చేసి మాత్రమే చూపించాము, ఒక ఐడియా కోసం అండి. ఇదిగోండి ఇట్లా ఊరికి టచ్ చేసాం కదా, ఈ బీసు యువతల వైపు పడింది, ఆ షేడ్ మీద ఒక గీత గీస్తున్నాను అనమాట. ఈ లోపలిది కావాలి అనుకుంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదంటే బయట అవుట్లైన్ ఉంది కదా అక్కడ కట్ చేసుకున్న వెనకాల బ్రాడ్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. 1 బై 1 ఇంకా కత్మా నెక్లు కూడా చూపిస్తున్నాము. వీటిలో ఏ నెక్ నచ్చిందో చిన్న కామెంట్ చేస్తారనుకుంటున్నామండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా కట్ చేసిన వాటన్నిటికీ పేపర్ సాఫ్ట్ వేసుకుంటేనే షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తుందండి. మనం ఎలాంటి వెనకాల బ్యాక్ నెక్ ఎలాంటి షేప్ ఇచ్చినా కరెక్ట్గా కనిపించాలంటే కంపల్సరీ పేపర్ సాఫ్ట్ అనేది వేసుకోవటం అవసరం. తప్పకుండా వేస్తేనే అది షేప్ అవుట్ అయిపోకుండా కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఐరన్ చేస్తే అట్లా ఉండిపోద్ది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.